పాకిస్తాన్ భారతదేశం ముందు తల వంచడానికి ప్రధాన కారణం బ్రహ్మోస్ క్షిపణి అని సమగ్ర విశ్లేషకుల ద్వారా వెల్లడవుతోంది. భారత ప్రభుత్వం ఆదేశించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని అనేక కీలక స్థావరాలపైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్తో చేసిన దాడులు తీవ్ర భయాన్ని కలిగించాయి. ఈ దాడులు పాక్ వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేశాయి. బ్రహ్మోస్ అనే పేరులోనే ఒక ప్రత్యేకత, శక్తి, సమర్థత కనిపిస్తోంది. ఇది గాలి, నీరు, భూభాగం ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇండియా, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి బ్రహ్మపుత్ర, మాస్క్వా నదుల పేర్లు కలిపి బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. సెకనుకి 1 కిలోమీటర్ వేగంతో దూసుకుపోయే ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఖచ్చితంగా ఛేదించగలదు. దీన్ని ఫైటర్ జెట్లు, నౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి ఉనికి పాకిస్తాన్ పాలకుల్లో భయాన్ని కలిగించినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. భారత్ చేపట్టిన ప్రతిదాడిలో భాగంగా హమ్మేర్, స్కాల్ప్ వంటి అత్యాధునిక ఆయుధాల వినియోగం కూడా ముఖ్య పాత్ర పోషించింది. హమ్మేర్ గాలిలో ప్రయోగించి భూమిపైన ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయడం వల్ల ఇది ఆపరేషన్లో కీలక పాత్ర పోషించింది. అలాగే స్కాల్ప్ లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి టార్గెట్ను ఛేదించగలదు. భారత వైమానిక దళం ఈ ఆయుధాలను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ లోపలే కొన్ని కేంద్రాలపైన వినియోగించినట్లు సమాచారం అందుతోంది. ఈ దాడుల్లో పాక్ సైనిక శిబిరాలు, డ్రోన్ కేంద్రాలు, గూఢాచార సంస్థలకు చెందిన కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. విదేశాంగ శాఖ కూడా భారత దాడులపైన స్పందిస్తూ బ్రహ్మోస్ ప్రయోగాలకు ప్రతిస్పందనగా ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూన్ ప్రారంభించాల్సి వచ్చిందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి ఛార్జిషీట్లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణ చర్యగా ఈ ప్రతిదాడిని చేపట్టినట్లు పేర్కొంది. పాకిస్తాన్ చేసిన ప్రతిదాడికి అంత శక్తి, వ్యూహం లేకపోవడం వల్ల అది పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. భారత్కు వ్యూహాత్మకత, ఆధిపత్యాన్ని కల్పించింది మాత్రం బ్రహ్మోస్ క్షిపణి అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.